హాయ్ ఫ్రెండ్స్, సిద్ధవటం కోటలోని విశేషాలు మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను కోటను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన మ్యాక్స్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ జాగ్వార్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తారంట. వారు కూడా విజిటింగ్ వచ్చినప్పుడు వారితో కలిసి తీసుకున్న ఫోటో అది. ఇప్పుడు మనము సిద్ధవటం కోటలోని ఒక చారిత్రకమైనటువంటి పురాతన శివాలయంను సందర్శించడానికి వెళ్తున్నాను. మీరు కూడా చూడండి. బయట నుంచి చాలా చిన్నదిగా కనిపిస్తున్న ఈ శివాలయం ప్రత్యేకత లోపల నుంచి చాలా పొడవుగా, చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఆ ఇంజినీరు యొక్క ప్రతిభా పాటవాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పటికి అర్థం కాని పరిస్థితి. చూడండి ఎంత పొడవుగా ఉందో లోపల చూడ్డానికి. చాలా పొడవుగా అద్భుతమైన నిర్మాణం అది. కానీ బయటకొచ్చి చూసినప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది. అది వారి నిర్మాణ ప్రతిభ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పక్కనే నంది ఉంది. నందీశ్వరులు అదో కనిపిస్తున్నదే శివాలయం మనం సందర్శించింది. నందీశ్వరుడి తల, అలాగే చెండు విరగ్గొట్టారు. వజ్రాల కోసం అనుకుంటా. అప్పట్లో అన్నీ ఇలాగే జరిగేది. అలాగే ఇప్పుడు మనము సిద్ధవటము కోటలో నుంచి నదిలోకి వెళ్ళే దారి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నేను కోటలో నుంచి నదిలోకి రహస్య మార్గం గుండా కోటలో నుంచి నదిలోకి వెళ్ళే దారిని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి. ఎవరో సందర్శకులు వచ్చి కోట నుంచి నదిలో అదే నది. కోటను నుంచి రహస్య మార్గం ద్వారా నదిలోకి వెళ్ళి చూసి మళ్ళీ వెళ్తున్నారు ఎవరో ముస్లిమ్సు. అలాగే ఇప్పుడు నేను అక్కడ నిల్చుని ఉన్నాను. అక్కడి నుంచే వెళ్ళాలి మనం. అదే దారి. అది చూడండి. నదిలో నుంచి కోటలోకి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం. చూడండి, పెద్ద పెద్ద తాపలు, అద్భుతమైన నిర్మాణము, పెద్ద పెద్ద బండరాళ్ళతో ఎలా అప్పుడు వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ యొక్క ప్రతిభ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికీ ఆ లైట్ కనిపిస్తుంది కదా, అది అప్పట్లో లైట్స్ కరెంట్ ఏమి ఉండేవి కాదు. అంటే వాళ్ళు అప్పుడు అద్భుతమైన ఆ ప్రకృతి ద్వారా వచ్చే లైటింగ్ ఏదైతే ఉంటుందో అలా అమర్చిండు వాళ్ళు. కాలక్రమంలో అవి ఏదో పూడి పూడిపోయినట్టున్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అప్లై చేశారు దానికి, లైట్స్ వేసుకొని. ఇదే మనం నదిలోకి వెళ్తున్నాం. ఆ కనిపిస్తున్నవే నీళ్లు, అదే నది. చూడండి, చుట్టూ కొండల మధ్యలో అద్భుతంగా ప్రవహిస్తున్నటువంటి పెన్నా నది. మీడియంగా ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి. నేను వెళ్ళినప్పుడు ఇది ప్రస్తుతం ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి నీళ్లు. కోట ద్వారంలో నుంచి నదిలోకి వెళ్ళడానికి ఇప్పుడు వాళ్ళు అనుమతించడం లేదట. ఎందుకంటే ప్రమాదకరంగా ఎర్ర కలర్లో నీరు ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా బండగా, అక్కడ దానికి పైగా నీళ్ళు ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పేసి కోటలో నుంచి నదిలోకి వెళ్ళనే ఉండడం లేదు. ఇది నేను వెళ్ళినప్పుడు నార్మల్గా ఉండడం వల్ల పంపించారు. ఆ నదిలో నీళ్ళతో నేను బాగా వాష్ చేసుకున్నాను. చూడండి ఎంత తెల్లగా నీళ్ళు, నీట్గా, ఎలాంటి మురికి లేకుండా అద్భుతంగా. రాజులు ఎప్పుడు కూడా నదీ ప్రవాహము ఎక్కడైతే ఉంటుందో వాటర్ ఫెసిలిటీ, ఆ ప్రక్కనే వీళ్ళు అద్భుతమైన కోటలను కానీ వాళ్ళ యొక్క భవనాలను కానీ నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నీళ్లు ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది, చాలా అవసరం. నీళ్ళు లేకపోతే చాలా కష్టం. అందుకోసం అని చెప్పి దేనికోసమైనా సరే నీళ్ళు లేనిది ఏది పనికిరాదు. ఆ గోడలను నేను చూపిస్తున్నాను కదా, ఎదురుగా ఉండే గోడలను అద్భుతంగా, అప్పట్లో సిమెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మనం కోటలో నుంచి నదిలో నుంచి మళ్ళీ కోటలోకి వెళ్ళే దారి. ఎక్కడి నుంచి ఎలా వచ్చామో అలాగే వెళ్తున్నాం మళ్ళీ. చూడండి ఇప్పుడు ఎంత పెద్ద తాపలో. చాలా కష్టంగా అనిపిస్తుంది ఎక్కాలంటే. చాలా పెద్ద తాపలు, మోకాళ్ళన్నీ బాగా గట్టిగా పట్టేసినట్టుంటాయి. చూడండి ఎంత అద్భుతంగా అప్పట్లోనే వాళ్ళ యొక్క నిర్మాణ ప్రతిభ ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. చూడండి, చాలా కష్టంగా ఎక్కుతున్న తాపలో. అలాగే
ఎక్కేసా, పైకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, అక్కడ ఒక గేట్ ఉంది. ఆ గేటును ప్రస్తుతం తర్వాత అమర్చుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ గేటు లోపలికి నదిలోకి వెళ్ళడానికి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు నదిలోకి కోట్లో నుంచి నదిలోకి పంపించరు. ఆ గేట్ వేసి దానికి లాక్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో చూడండి. లోపలికి చూపిస్తాను మీకు నేను. గేటు అలా అలా మూసి లాక్ చేస్తారు. లాక్ చేసి ఎవరిని పంపించరు. ఆ కనిపిస్తుంది లైట్ లాగా, అదే ద్వారము మనం వచ్చింది. చాలా లాంగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.